ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. ఎక్కువ ఏ ఇష్యూస్తో వస్తున్నారు ఇప్పుడు పిల్లలు? జ్వరాలు, దగ్గులు అని పక్కన పెడితే ఎక్కువ మంది పిల్లలు వచ్చేది ఏంటంటే బరువు ఎక్కువగా పుట్ ఆన్ చేస్తున్నారు అని చెప్పేసి వస్తారు. ఆ బరువు ఎందుకు? ఒకటి హార్మోనల్ ఇష్యూ అవ్వచ్చు, ఒకటి ఫ్యామిలీ. బట్ యాక్చువల్లీ ఫార్ములా ఫీడ్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఎప్పుడైనా మీరు లేబుల్ చదివారా? ఇప్పటి నుంచే మనకు ఆ లాక్టోజన్, లాక్టోలోస్ అనే ఒక పదార్థం ఎక్కువగా ఇవ్వడం వల్ల ఏమిటంటే బాగా నూడిల్స్ వేడివేడిగా చేసి తింటుంది కదా అని చెప్పి టీవీ ముందు కూర్చోబెట్టి ఇచ్చేస్తున్నారు. ఆ టేస్టీ ఫుడ్కి ఎప్పుడైతే అలవాటు పడ్డారో ఇంకా వేరే ఫుడ్ని యాక్సెప్ట్ చేయరు. దీన్ని ఈ కేక్స్, పేస్ట్రీస్, బర్త్డే పార్టీస్కి వెళ్తారు. చిన్న పిల్లలకు కూడా బాగా ఇంత పెద్ద పీస్ పెట్టి పెడతారు. మనకు చూస్తే దిష్టి పెడుతున్నట్టు కొంచెం బాధేస్తుంది, కానీ అయ్యో ఉసూరమంటుంది. ఎందుకంటే దానిపైన అంతా ఫ్రాస్టింగ్, ఆ ఫ్రాస్టింగ్లో ఫుడ్ కలరు. ఈ ఫ్రాస్టెడ్ ఫుడ్స్ లేకపోతే ఈ కేక్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వెల్కమ్ టు సాక్షి లైఫ్. మన ఆరోగ్యం దాని పునాది ఎక్కడ పడుతుందంటే మన బాల్యంలో మనం తినే ఆహారాలు, అలాగే మన వ్యవహారాలని బట్టి తర్వాత మన లైఫ్ ఎలా ఉంటుందో డిసైడ్ అవుతుందని చెప్పి ఇట్స్ ప్రూవెన్ బియాండ్ డౌట్. ఇవాళ మనం చిన్నపిల్లలకి మనం పెట్టే ఫుడ్ ముఖ్యంగా ఈ జనరేషన్లో కరెక్ట్గా ఉందా, లేదు మార్పులు చేర్పులు చేయాలా, పీడియాట్రిషియన్స్ ఎక్కువగా నోటీస్ చేస్తున్న తప్పులు ఏమిటి, పేరెంట్స్ చేస్తున్న తప్పులు ఏంటి, వీటి గురించి మాట్లాడబోతున్నాం. ఐ హ్యావ్ విత్ మీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ పీడియాట్రిక్స్ ఫ్రమ్ కేర్ బంజారా, డాక్టర్ విఠల్ కుమార్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. యాజ్ అ పీడియాట్రిషియన్ మీరు చాలా కేసెస్ చూస్తూ ఉంటారు. ఎక్కువ ఏ ఇష్యూస్తో వస్తున్నారు ఇప్పుడు పిల్లలు? జ్వరాలు, దగ్గులు అని పక్కన పెడితే వాట్ అదర్ గ్రోత్ ఇష్యూస్ కానీ కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్ అదే కమింగ్ విత్? ఫస్ట్ థింగ్ ఎక్కువ మంది పిల్లలు వచ్చేది ఏంటంటే బరువు ఎక్కువగా పుట్ ఆన్ చేస్తున్నారు అని చెప్పేసి వస్తారు. ఆ బరువు ఎందుకు పుట్ ఆన్ చేస్తున్నారు అన్న దాని మీద వాళ్ళకు ఒక సరైన అవగాహన ఉండదు. లైక్ ఇట్ కుడ్ బి మెనీ కాన్సెస్. ఒకటి హార్మోనల్ ఇష్యూ అవ్వచ్చు, ఒకటి ఫ్యామిలీ హెరిడిటరీ ఇష్యూస్ అవ్వచ్చు. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫుడ్. ఆ ఫుడ్ మీద ఒక సరైన అవగాహన లేక అయితే ఎక్కువ ఇస్తారు క్వాంటిటీ వైజ్లో. ఇప్పుడు ప్యాంపరింగ్ అన్నది చాలా వెరీ కామన్. సో ఆ ప్యాంపరింగ్ మీద ఏంటంటే ఎక్కువ ఫుడ్ ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగా అంటే ఇప్పుడు మీకు చిన్నపిల్లల దాకా వస్తాను, లెస్ దాన్ 1 year అట్లాగా. మదర్ ఫీడింగ్, బాటిల్ ఫీడింగ్. ఈ మదర్ ఫీడ్తో ఏంటంటే కంట్రోల్డ్ న్యూట్రియన్స్ విల్ రీచ్ ద చైల్డ్. అవును, సరైన అమౌంట్ సరైన పద్ధతిలో వెళ్తున్నట్టు. కానీ ఈ బాటిల్ ఫీడింగ్ను ఎక్స్ట్రా ఫీడ్ అన్నది ఎట్లా అంటే ఒక సర్టన్ అమౌంట్ అన్నది ఉండదు. అప్పుడప్పుడు చిన్నపిల్లలు ఏంటంటే ఒక 6 నెలల పిల్లలు దే కమ్ విత్ లైక్ 8-9 kgs. మామూలుగా బ్రెస్ట్ ఫీడింగ్లో అంతవరకు రీచ్ అయ్యే బేబీస్ ఉండరు. అదే లీన్గా ఉంటారు ఇంకా కొంచెం. యావరేజ్ బర్త్ వెయిట్ 2.5 to 3 kgs తీసుకున్నప్పుడు సంవత్సరానికి పిల్లలు చూస్తే 9 to 10 kgs ఉండడానికి ఒక అర్హత, ఒక బౌండరీ అనుకోండి. కానీ ఇప్పుడు ఏంటి పిల్లలు ఏంటంటే 6-7 నెలలకే 9 kgs అట్లాంటి పిల్లలు వస్తున్నారు. వాళ్ళకి తర్వాత ఎలా ఉంటుంది లైఫ్? డెఫినెట్లీ వాళ్ళ యొక్క లోపల సిస్టమ్ అన్నది ఒక క్రియేట్ అవుతుంది. ఇంత అమౌంట్ ఆఫ్ ఫుడ్కి ఇట్లా అని చెప్పేసి క్రియేట్ అవుతుంది. సో వాళ్ళ ఆకలి, వాళ్ళ ఇమ్యూనిటీ, వాళ్ళ రెస్ట్ ఆఫ్ ది లైఫ్లో ఎట్లా తీసుకోవాలి అన్నది మనం ఒక ట్రిగర్ పాయింట్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. సో దే మే గో ఫర్ ఓవర్ ఈటింగ్, దే మే నాట్ గో ఈవెన్. బట్ లైక్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే మాత్రం వెళ్ళడానికి ఛాన్స్ ఉన్నది అని మాత్రం మనం తీసుకోవచ్చు. సో అది చాలా పెద్ద ఇష్యూ. అంటే చిన్నప్పటి నుంచే అది చిన్నప్పటి నుంచే మనం బాటిల్ ఫీడింగ్, ఈ బయట మిల్క్ ఫీడింగ్, మిల్క్ పౌడర్ ఫీడింగ్స్ ఇవన్నీ ఏంటంటే అవసరం బట్టి ఇవ్వాలి కానీ బట్ అవసరానికి మించి వెళ్ళకూడదు. సో తల్లిపాలు పడకపోతే అది కూడా ఒక మిత్ అంటారు. తల్లిపాలు లేకుండా ఉండవు, అది డిమాండ్ అండ్ సప్లై, న్యాచురల్, చాలా సీరియస్ ఇల్నెసెస్ ఉంటే తప్ప తల్లిపాలు లేకుండా ఉండవు. బట్ యాక్చువల్లీ ఫార్ములా ఫీడ్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఎప్పుడైనా మీరు లేబుల్ చదివారా? ఐఎమ్ షూర్ మీరు యాజ్ ఎ పీడియాట్రిషియన్ మీరు చదివింటారు. వాట్ ఆర్ ద థింగ్స్ దట్ కొంచెం అలామ్ యూ, అయ్యో ఇది ఉందా ఇందులో, ఇది పిల్లలకు చిన్నప్పుడు పట్టాలి కదా అని? షుగర్ అనేది లైక్ ఆ
క్వాంటిటీ అమౌంట్లో చాలా ఎక్కువ ఉన్నట్టే. అది. డెఫినెట్గా ఆ షుగర్కి ఇప్పుడున్న గట్ హెల్త్ ఎలా ఉంది అంటే మోర్ ఆఫ్ షుగర్స్ విల్ డెఫినెట్లీ డ్యామేజ్ ద గట్ హెల్త్. అవును. సో ఇప్పటి నుంచే మనకు ఆ లాక్టోలోస్ అనే ఒక పదార్థం ఎక్కువగా ఇవ్వడం వల్ల ఏమిటంటే టేమ్ అంటే మనం ప్రైమరీ ట్రిగరింగ్ చేస్తున్నట్టు. సో ఫ్యూచర్లో ఏంటంటే కార్బోహైడ్రేట్స్కి కొంచెం పిల్లోడు అలవాటు పడడానికి మోర్ ఆఫ్ ఇష్యూస్ అవుతాయి. వన్స్ యూ కీప్ టేకింగ్ కార్బోహైడ్రేట్స్ డెఫినెట్లీ యువర్ బాడీ ఈస్ గోయింగ్ టు గ్రో డిస్ప్రపోర్షనేట్గా, అవును, అవును. ప్రపోర్షనేటీ లేకుండా. సో కన్సర్న్ ఎప్పుడు వస్తుందంటే 2 to 3 years తర్వాత ఇంత బొద్దుగా ఉన్నారు అన్నది 1 year వరకు ఆ వర్డ్ మీద వెళ్తుంది కానీ బట్ 2 to 3 years తర్వాత కంపేరింగ్ విత్ ది అదర్ చైల్డ్ వెన్ ఎ స్కూల్ గోయింగ్ చైల్డ్కి వచ్చినప్పుడు దిల్ కంపేర్. మా పాప బాబు ఏంటి ఇంత 14 kgs ఉన్నారు, లైక్ ఐఎమ్ టెల్లింగ్ యూ నెంబర్స్ బికాస్ రిజిస్టర్ అయితే బెటరు అన్నట్టు విధంగా చెప్తున్నాను. అవునవును. ఇంత బరువు ఉన్నారేంటి, ఇంత బరువు తక్కువ ఉన్నారేంటి, ఎందుకు షంటింగ్ ఆఫ్ ద గ్రోత్ జరుగుతుంది? బికాస్ ఎనీథింగ్ మోర్ ఈజ్ బ్యాడ్. గివింగ్ యూ మోర్ కార్బోహైడ్రేట్ విత్ లెస్ ఆఫ్ ప్రోటీన్స్ ఆర్ మినరల్స్ ఈజ్ బ్యాడ్. దానివల్ల స్టంటెడ్ గ్రోత్, డెఫినెట్లీ మీ బోన్ గ్రోత్ అవన్నీ కూడా కొంచెం ఆల్టర్ అవుతాయి. అసలు బాడీ షేప్ కూడా మారిపోతుంది, స్క్వేరిష్ గా తయారవుతుంది పిల్లలు. డెఫినెట్గా అదే గుండ్రంగా తయారవుతున్నారు. ఎప్పుడైనా మళ్ళీ పుట్టినప్పుడు కూడా చాలా మంది ఏంటంటే బొద్దుగా పుట్టారు, 4 kgs 4.5 kgs పుట్టిన బేబీ అని ఆలోచిస్తారు కానీ ఇప్పుడున్న డయాబెటీస్ ఇష్యూ వల్ల బేబీస్ కొంచెం ఎక్కువ పుడుతున్నారు. బేబీస్ కొంచెం లార్జ్ ఫర్ జెస్టేషన్ అంటారు. అవును, అలా పుట్టడం వల్ల బొద్దు బేబీస్ అందరూ ఏమీ లైక్ అంతే. ఎక్సలెంట్ అని కాదు. అదే కదా. సో లైక్ ఎనీథింగ్ ఓవర్ ఈజ్ బ్యాడ్ అన్నది మాత్రం నేను వెరీ క్లియర్గా చెప్తున్నా. అప్ టు 1 to 2 years ఇది మదర్ కంట్రోల్లో ఉండే ఫుడ్ ఇది. అంతే కదా. యా ఆఫ్టర్ 2 years ఆర్ సంథింగ్ వెన్ స్కూల్ గోయింగ్ కానీ అట్లా వచ్చినప్పుడు ట్రై టు రిస్ట్రిక్ట్ ద బేబీస్ ఫర్ ది అవుట్ సైడ్ ఫుడ్ అండ్ ఇన్స్టెంట్ ఫుడ్స్. నేను వెరీ క్లియర్గా చెప్తున్నా, ఇన్స్టెంట్ ఫుడ్స్ ఆర్ నాట్ ఎట్ ఆల్ గుడ్. ఏదైనా ఫ్రూట్ లాగా ఇస్తే మంచిది. ఫ్రూట్ జ్యూస్ అయినా నేను బ్యాడ్ అనే అంటాను. సో ఫ్రూట్గా ఇవ్వండి, వెజిటబుల్గా ఇవ్వండి, ఇట్స్ గుడ్. మాకు తెలిసిన మా దూర బంధువుల అమ్మాయి, 2 ఏళ్ల పాప. ఆ 2 ఏళ్ళు లోపే తనకి బాగా నూడిల్స్ వేడివేడిగా చేసి తింటుంది కదా అని చెప్పి టీవీ ముందు కూర్చోపెట్టి ఇచ్చేస్తున్నారు. ఆ పిల్ల తింది కదా అని ఒక ఆనందం వాళ్ళకి, లేకపోతే తినట్లేదని చెప్పి. అప్పుడు ఏం చేయాలి? ఇవ్వడం మన తప్పండి. ఫస్ట్ వాట్ ఎవర్ అవర్ టైమింగ్స్ ఆర్ లైక్ వీ హ్యావ్ టు డూ ఇట్ ఇన్ ఎ రైట్ వే. బట్ ఆ నూడిల్స్ అవన్నీ ఏంటంటే ఫస్ట్ హాట్ థింగ్ విల్ బర్న్ సంథింగ్ ఆర్ అదర్ ఆఫ్ ది మౌత్ ఆర్ సంథింగ్. చిన్నపిల్లలకి తెలియదు కాబట్టి ఒక్క బైట్ తీసుకున్నా డెఫినెట్గా బర్న్ అవుతుంది. ఒక్క బర్న్ 2 to 3 days ఆఫ్ బేబీ ఇంటేక్ని డెఫినెట్గా ఆల్టర్ చేస్తుంది. ఈ బేబీ విల్ నెవర్ టచ్ అన్ గుడ్ ఫుడ్ అగైన్ అట్లాగా. సో ఒకసారి ఇవి తీసుకున్న తర్వాత అలవాటు పడతారు. ఈ టేస్ట్ ఆ టేస్టీ ఫుడ్కి ఎప్పుడైతే అలవాటు పడ్డారో ఇంకా వేరే ఫుడ్ని యాక్సెప్ట్ చేయరు. దీన్ని నియోఫోబియా అని కూడా అంటారు. ఎట్లా అంటే కొత్త ఫుడ్ని యాక్సెప్ట్ చేయడం మానేస్తారు పిల్లలు. కంటిన్యూస్గా ఇదే తింటున్నారు, మైదా. దే కీప్ టేకింగ్ హైడ్రోజనేటెడ్ ఫ్యాట్ అందులో. ఎస్. దెన్ వన్స్ ఇట్ గెట్స్ ఇన్ టు ద బాడీ ఆ డైజెషన్, గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్, ఇవన్నీ వర్డ్స్ మీద ఏంటంటే పొట్టంతా పాడవుతూ ఉంటుంది. మీరు ఇచ్చే కొద్దీ ఏమవుతుందంటే కొద్దిగా 1% 10% అవుతుంది, 10-20 అవుతుంది, 20-40 అవుతుంది. సో ఆ పర్సంటేజ్లో ఎప్పుడైతే స్టమక్ డిస్టర్బ్ అవుతూ ఉంది అనుకోండి, అట్ 1% ఆఫ్ టైంలో ఎట్లా వస్తారంటే కడుపులో నొప్పి అని వస్తారు. ఎన్ని అల్ట్రాసౌండ్స్ చేసినా ఏం చేసినా నార్మల్ ఉంటుంది. కానీ ఆ డైజెషన్ను ఇంకా వాడికి ఏంటంటే వేరే ఫుడ్ తీసుకున్నా కూడా యాక్సెప్ట్ చేయదు ఫుడ్ గట్ని. సో ప్రాబ్లం కనపడదు. ఎన్ని స్కాన్స్ ఎన్ని రిపోర్టులు చేసినా అన్ని చేసినా బాగున్నట్టు ఉంటుంది, బాబో పాప యాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ పొట్టలో నొప్పి వస్తూనే ఉంటుంది. ఆ గట్ హెల్త్ అన్నది టోటల్లీ ఆల్టర్ అయిపోతుంది. ఆఫ్టర్ సర్టన్ పాయింట్ ఆఫ్ టైం ఒక 2 years 3 years తర్వాత మీకు నిజం కనపడుతుంది. హీల్ బి లైక్ ఏంటంటే వాటర్ తాగినా మోషన్స్ అవుతాయి. సో ఆ పరిస్థితికి వెళ్ళి ఇప్పుడున్న బొద్దు బేబీ కాస్త అప్పటికి వెళ్ళేటప్పటికి 4 kgs 5 kgs లాస్కి వెళ్తాడు. సో దెన్ కమ్స్ ద ఇష్యూ. సో ప్రైమరీగా మీరు ఫస్ట్ స్టెప్ అవాయిడెన్స్ ఆఫ్ థింగ్స్ చేస్తే ట్రీట్మెంట్ తగ్గిద్ది. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ లైక్ ట్రీట్మెంట్ లాగా. అలాగే చాలా ఇంపార్టెంట్ విషయం, మీరు ఇదే కంటిన్యూ చేస్తూ నూడిల్స్ ఎలా అయితే పెట్టకూడదు, కేఎఫ్సి లేదు మెక్డొనాల్డ్స్ చికెన్ నగెట్స్ తీసి చిన్న చిన్న పీసెస్గా చేసి ప్లేట్లో పెట్టి పిల్ల ముందు పెడతారు, హై సీట్లో చైర్లో కూర్చోబెట్టి. వాళ్ళు ఆ చికెన్ తిన్నారు కదా, పిల్లకి ఇంకా న్యూట్రిషన్ వచ్చేసిందని తెగ సంబరపడిపోతారు, కాస్త ప్రోటీన్ పడింది కదా అని.
వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఫ్రాంక్గా దానిలో ఎంత మంచి న్యూట్రిషన్ ఉంది, ఎంత ఉండకూడదు ఉంది? ఎనీథింగ్ డీప్ ఫ్రైడ్ ఈస్ రాంగ్ ఫర్ ద చిల్డ్రన్. ఐ డోంట్ ఈవెన్ యాక్సెప్ట్ దోస్ థింగ్స్. అంటే ఎనీథింగ్ ఏదైనా డీప్ ఫ్రై చేయండి. ఇంట్లో అయినా సరే. ఇంట్లో అయినా డోంట్ గివ్ డీప్ ఫ్రైడ్. ఎందుకంటే ఇంట్లో చేయమంటే ఫ్రీజర్ లో ఉంటాయి చూడండి ప్యాకెట్లు, అవి వేస్తారు. అవి ఇంకా బ్యాడ్ అండి. నిజంగా అయితే అంటే ఇన్ అవర్ కస్టమ్స్, ఇన్ అవర్ థింగ్, మనకు దొరికినన్ని స్పైసెస్, మనకు దొరికినన్న వెరైటీస్ అవన్నీ ఇంకెక్కడ దొరకవు. యూ కెన్ మేక్ ఎ వెరీ గుడ్ ఫుడ్ అట్ హోమ్. యూ కెన్ మేక్ ఇట్ వెరీ టేస్టీ దాన్ ఎనీ అదర్ కంట్రీ, నా వరకు తెలిసినంత వరకు. సో లైక్ ఎనీ డీప్ ఫ్రైడ్ ఈస్ అ రాంగ్ థింగ్. మీరు అది కొంచెం తిందా ఎక్కువ తిందా అన్నది వేరు. ఇచ్చి మనం అది తినేసింది పాప బాబు అనుకోవడం మాత్రం డెఫినెట్లీ 100% రాంగ్ అండి. సో నేను అనేది ఏంటంటే మోర్ ఆఫ్ లైక్ వీటికన్నా జస్ట్ గో ఫర్ ద న్యాచురల్ థింగ్స్. అదే అన్నం పప్పు. ఎస్, అన్నం పప్పు అంటే ఇంకా దానికన్నా మీకు అన్నం పప్పు నెయ్యి స్టాండర్డ్ స్టేపుల్ చిన్నప్పుడు. అంటే పుట్టిన 6 నెలల తర్వాత తయారు చేసే కాంప్లిమెంటరీ ఫీడ్ అంటారు అన్నం పప్పు. ఇది 30 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇప్పుడు కొత్తదైతే ఏం లే. ఈ సెరిలాక్స్ ఇట్లాంటివి కన్నా మన ఇంట్లో తయారు చేసుకోగలిగితే అన్నం క్వాంటిటీ, పప్పులు క్వాంటిటీ, నెయ్యి, చిన్న డ్రై ఫ్రూట్స్తో పౌడర్ ఏమన్నా చేసుకుని పెట్టగలితే యో బేబీ ఈజ్ గోయింగ్ టు బీ ఫైన్ ఫర్ నెక్స్ట్ 1 to 2-3 years అని చెప్పేసి వీ కెన్, అంటే యూ విల్ నో 2 yearsలో డెఫినెట్లీ మిగతా పిల్లలు 1 to 2 times నన్ను మీట్ అయ్యారు అనుకోండి. ఈ కోల్డ్కి, కాఫ్కి, లో ఇమ్యూనిటీ లెవెల్స్లో ఇలా తిని ఇలా పెరిగిన పిల్లలు అమ్మ పాలు తాగి ఇట్లా గుడ్ కాంప్లిమెంటరీ ఫీడ్ అప్పుడు తీసుకుని ఇట్లా ఉన్న పిల్లలు 2 yearsలో 1 to 2 times వ్యాక్సినేషన్కి వస్తారేమో కానీ దే డోంట్ కమ్ విత్ ఎనీ అదర్ ఇష్యూ. దగ్గులు, జలుబులు, ఇతర అలాంటివి చాలా అంటే మ్యూకస్ బిల్డప్ అవడం బాడీలో, ఇవన్నీ జరగవు. డెఫినెట్లీ అండి. రైట్. అఫ్ కోర్స్ వీటన్నిటితో పాటు అడక్క మానలేకపోతున్నాము. ఒకటేంటంటే ఈ కేక్స్, పేస్ట్రీస్, బర్త్డే పార్టీస్కి వెళ్తారు. చిన్న పిల్లలకు కూడా బాగా ఇంత పెద్ద పీస్ పెట్టి పెడతారు. మనకు చూస్తే దిష్టి పెడుతున్నట్టు కొంచెం బాధేస్తుంది కానీ అయ్యో అని ఉసూరుమంటుంది. ఎందుకంటే దానిపైన అంతా ఫ్రాస్టింగ్, ఆ ఫ్రాస్టింగ్లో ఫుడ్ కలరు. డెఫినెట్లీ. ఇప్పుడు మీకు ఎక్కువగా వచ్చే ఇప్పుడు ఏంటంటేనండి ఎలర్జీస్, గట్ హెల్త్ కూడా ఎలర్జీకి మెయిన్ కారణం అవుతుంది ఇప్పుడు. రైట్. సో దాంట్లో IgA అని ఒక యాంటీబాడీస్ ఇట్లాంటివి ఉంటాయి. సో సెక్రిటరీ యాంటీబాడీస్ అని చెప్తాం. ఇవన్నీ ఏంటంటే ఆల్టర్ చేస్తున్నారు. ఈ ఫ్రాస్టెడ్ ఫుడ్స్ లేకపోతే ఈ కేక్స్ ఇవన్నీ ఎక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే ఇండెఫినెట్గా దేర్ ఈస్ లైక్ ఆ గట్ హెల్త్ అన్నది చేంజ్ అవుతుంది. రైట్. ఇంకొకటి చెప్తా అండి, ఇప్పుడు బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే గట్ హెల్త్ రిలేటింగ్ టు బ్రెయిన్ గ్రోత్. గట్ హెల్త్ పాడైన పిల్లలు ఈవెన్ బ్రెయిన్ గ్రోత్ అన్నది ఇండెఫినెట్గా చేంజ్ అవుతుంది అన్నది లైక్ వీ హ్యావ్ సైంటిఫిక్ అండ్ ఆర్టికల్స్ ఆర్ కమింగ్ అండ్ వీఆర్ ఈవెన్ లుకింగ్ ఇన్ టు ఇట్. ఇండెఫినెట్గా దేర్ ఈస్ గట్ హెల్త్ విత్ బ్రెయిన్ యాక్సెస్ లాగా. సో ఎంత గట్ బాగుంటే బ్రెయిన్ ఫాగ్ కూడా కొంత ఉంటుందా? డెఫినెట్గా దేర్ ఆర్ సమ్ చేంజెస్ అండి. మీరు గట్ హెల్త్ బాగున్న పిల్లలు ఎదుగుదలలో కూడా కొంచెం తగ్గుముఖం పట్టడం అయితే ఇండెఫినెట్గా కనపడుతుంది పాస్ట్ డెకేడ్లో.